యేసు ప్రభు బోధించిన బోధనలు భావితరాలకు అందించాలని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణంలోని కల్వరి ఎంబీ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పవిత్రమైన పండుగ సందర్భంగా యేసుక్రీస్తు బోధనలైన స్వార్థరహిత జీవనం, ప్రేమ, దయ, ఎదుటి వారిని క్షమించే గుణం, తమకు ఉన్న జ్ఞానాన్ని పంచుకోవడం ఇవి యేసు బోధనలు అని చెప్పారు. గతంలో ఎన్నో విద్యా సంస్థలు ఈ యొక్క సంస్థ నుంచి గొప్పగా నిర్వహించి ఎందరికో జ్ఞానం అందించారని, మళ్ళీ మీరు ఈ యొక్క పవిత్రమైన క్రిస్మస్ పండుగ సందర్భంగా జ్ఞానాన్ని అందించేందుకు విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలని నా వంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. నిజాం సంస్థానంలో నాడు ఏర్పడిన సెయింట్ జార్జెస్ పాఠశాల విద్యార్థిగా అక్కడి ఫాస్టర్స్ అందించిన ప్రోత్సాహం, వారు అందించిన జ్ఞానంతో సమాజంలో ప్రజా జీవితంలో ఎలా ఉండాలని నాకు వారు అక్కడ నేర్పించారని, అందుకే నేను మహబూబ్ నగర్లో విద్యా వ్యవస్థ అభివృద్ధికి ముందుకు సాగుతున్నామని ఆయన స్పష్టం చేశారు. అనంతరం ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి క్రిస్మస్ కేక్ కట్ చేశారు. ఈ సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి యేసుక్రీస్తు బోధనలతో మరొకసారి ప్రభావితం కావాలి, పెద్దలిచ్చే స్ఫూర్తిని తీసుకొని ఈ ఒక్క సంవత్సరపు కాలం పాటు వాటిని పాటించాలన్న తలంతో వచ్చిన అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా యేసుక్రీస్తు బోధనలో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అందరూ అనుకునేది, పాటించేది స్వార్థరహిత జీవనం, ప్రేమ, దయతో కూడిన జీవనం, ఎదుటి వ్యక్తిని క్షమించే గుణం, అలాగే షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్, ఇవే ప్రధానమైన విలువలు మన ప్రభు ద్వారా మనకు వచ్చినాయి. చిన్నప్పటి నుంచి కూడా పెద్దలు చెప్తూ ఉంటారు, క్రిస్టియన్ వాల్యూస్ని మనం నిలబెట్టుకోవాలి. యేసు ప్రభువు మనకు బోధించిన ఆ వాల్యూస్ని మనం నిలబెట్టుకొని భావితరాలకు స్ఫూర్తి కావాలి. ఏమిటా వాల్యూస్ అనేది మరొకసారి మనం గుర్తుకు తెచ్చుకోవాలి. లవ్ అండ్ కంపాషన్, హానెస్టీ, ఇంటిగ్రిటీ, ఫర్గివ్నెస్, ఇటువంటివి అతి ముఖ్యమైనవి. స్ప్రెడ్ ఆఫ్ నాలెడ్జ్. అందుకే ఈ సందర్భంగా మా పెద్దలందరికీ వచ్చిండ్రు, వాళ్ళకి నేను ఒకటే, ఏదైతే వందల సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు బోధనకు ప్రభావితమై జ్ఞానాన్ని పంచడానికి కోసం మొట్టమొదటగా గోవాలో 1541 సంవత్సరంలో ఒక స్కూల్ని, అప్పుడు వచ్చిన జేసుయిట్స్ అక్కడ ఒక స్కూల్ను ప్రారంభోత్సవం చేసి జ్ఞానాన్ని పెంపొందించే కార్యక్రమం అప్పటి నుంచి ఇప్పటిదాకా నిరంతరాయంగా కొనసాగిస్తూ ఉన్నారు. నాకు తెలిసి మన నిజాం రాష్ట్రంలో, నిజాం పరిపాలనలో మొట్టమొదటగా సెయింట్ జార్జెస్ గ్రామర్ స్కూల్ అని చెప్పి 1834లో హైదరాబాద్లో ఉన్న అందరికీ కూడా క్రిస్టియన్ వాల్యూస్తో కూడిన ఎడ్యుకేషన్ ఇవ్వడానికి, జ్ఞానాన్ని పెంపొందించడానికి ఒక సంస్థను చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ వారి ఆధ్వర్యంలో ఆ రోజు మొదలుపెట్టడం జరిగింది. దాదాపుగా 190 సంవత్సరాలు అయింది. దాని తర్వాత అనేక ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి, కొన్ని లక్షల మందికి జ్ఞానాన్ని ఇచ్చినాయి. ఆ మొట్టమొదటిగా మన నిజాం రాష్ట్రంలో ఏర్పడ్డ ఆ సెయింట్ జార్జెస్ గ్రామర్ స్కూల్ నుంచి నేను కూడా ఒక విద్యార్థిని, ఆ స్కూల్ నుంచి బయటకు వచ్చిన ఒక విద్యార్థిని కాబట్టి ఆ క్రిస్టియన్ వాల్యూస్ అనేవి, ఆ ఇంటిగ్రిటీ, హానెస్టీ, ప్రజా జీవితంలో ఎలా ఉండాలన్న బీజం ఆ రోజే మాకు అక్కడ ఉన్న గౌరవ ఫాదర్లు, అక్కడ టీచర్లు మాకు నేర్పించారు. కాబట్టి మీ అందరి ఆశీర్వాదానికి పాత్రన ఈరోజు మన మహబూబ్ నగర్ పట్టణం విద్యలో ముందుండాలి అనే ఒక నినాదంతో ముందుకు పోతూ ఉన్నాం. ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి మీ అందరికీ గుర్తు చేస్తాం, ఈ ప్రసిద్ధమైన ఈ ఎంపీసీ, ఈ బ్రదర్హుడ్ గతంలో ఎన్నో విద్యా సంస్థలను బ్రహ్మాండంగా నడిపి అక్షర జ్ఞానాన్ని కొన్ని వేల మందికి అందించింది. మళ్ళీ అదే బాటలో మీరందరూ కూడా విఘ్నీకృతమైన ఉత్సాహంతో, రెట్టింపు ఉత్సాహంతో పెద్దలు ముందుకొచ్చి మరిన్ని ఇన్స్టిట్యూషన్స్ ఈ మహబూబ్ నగర్ పట్టణంలో పెట్టి జ్ఞానాన్ని అందించడానికి ఈ పవిత్ర క్రిస్మస్ సందర్భంగా మనందరం కూడా ఒక అడుగు ముందుకేయాలని కోరుకుంటూ, దానికి మా వంతు
పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడికి వచ్చిన అందరికీ, అలాగే మహబూబ్ నగర్ పట్టణంలోని క్రిస్టియన్ సోదరులకు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్ సోదరులకు మా ప్రభుత్వం తరఫున, మా ముఖ్యమంత్రి గారి తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు. మా తరఫున, మా పార్టీ తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు. అందరికీ కూడా క్రిస్మస్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మెరీ క్రిస్మస్. ఈరోజు ఈ పండుగ వాతావరణంలో క్రిస్మస్ పండుగ అంటే అందరి ఇళ్లలో న్యూ ఇయర్ వస్తుందని క్రిస్మస్ నుంచే న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుగుతాయి. సో క్రిస్మస్ పండుగ అంటే ఎక్కడ చూసినా క్రిస్మస్ వాతావరణం దేశమంతా ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తుంది. వాతావరణం, ఆ పండుగ వాతావరణం దేశమంతా పండుగ జరుగుతున్నట్టుగానే ఉంటుంది. సో యేసు అందరినీ కూడా ప్రేమించమన్నాడు. శత్రువులైనా సరే క్షమించి ప్రేమించమన్నాడు. అంటే ప్రేమని పంచమన్నాడు. కాబట్టి మనం కూడా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కావచ్చు, బయట ఉన్నవాళ్ళు కావచ్చు, ఎవరైనా ఉన్న దాంట్లో స్ఫూర్తిగా తీసుకోవాల్సింది ఒకరినొకరు గౌరవించుకోవడం, ఒకరినొకరు అభిమానించుకోవడం, ఒకరిలో ఒకరు ప్రేమలో పంచుకోవడం అనేది వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి. ఆ స్ఫూర్తికి చిహ్నమే ఈరోజు ఇంతమంది ఒకే చోట ఈ వేడుకల్లో పాల్గొంటుండడం. మరి ఈ క్రిస్మస్ వేడుకల సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క శుభాకాంక్షలు మరీ తెలియజేస్తూ, రాబోయే నూతన సంవత్సరానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మెరీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్.